పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా వార్నింపగలరా పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా జనక కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూత
లైనా నిన్వార్నింపగలరా కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా జనక కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా వరదూతలైనా నిన్వార్నింపగలరా వినరండి నా ప్రియుని విశేషము వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహాగణుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని ఆహా ఎంతో మనసంతా ఇక
ప్రియుడు సుందరుడు మహాగణుడు. మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నన్ను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. ప్రభువు తన దేవుల నుండి నీకు సహాయం చేయునుగాక. సీయోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక. నీ కోరికలు తీర్చి నీ ప్రయత్నమెల్లా సఫలము చేయునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈరోజు తల్లి శ్రీ సభ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు మనసుతోటి జీవించినటువంటి ఈ యొక్క రాగల వందనాలు గీతా ప్రియదర్శిని ఈ ఇరువురు కూడా దేవుడు దీపావళి చెబుతున్నటువంటి ఈ తరుణంలో తల్లి శ్రీ సభ ఎంతగానో సంతోషిస్తూ మరి వారితో కలిసి ఈ రెండు కుటుంబాలను కూడా ఈనాడు బంధుమిత్రులుగా కాబోతున్నారు. ఇటువంటి తరుణంలో హెబ్రీయుల పత్రిక మనం చూస్తూ ఉన్నాం. వివాహము అన్నిటికంటే ఘనమైనటువంటిది అని. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివాహ జీవితం ద్వారానే ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా ఇక మనలోకి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క నూతన జీవితంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి ఈ ఇరువురిని కూడా మనందరం కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ ఈ ఇరువురు నూతన జంటగా అడుగుపెట్టబోతున్నటువంటి ఈ తరుణంలో జీవితాంతం కూడా ఈ రోజు వారి యొక్క ముఖంలో ఉన్నటువంటి సంతోషము ఆనందము చిరకాలం వరకు కూడా చిరగా కోరికలాగా జీవించే భాగ్యం దయచేయమని ఈ దేవుని పూజలో ప్రత్యేకంగా వారందరి కోసం ప్రార్థన చేద్దాము. మరి మనం చేసినటువంటి
స్థిర ప్రేమ బంధువులను చేయమని మనల్ని శ్రీయించున్నాము. ఈ విధంగా నీకు వారి ప్రేమ ఫలితమించినట్లు అనుగ్రహింపము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తీసుకున్న రోజులు వచ్చుచున్నవి. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు మరియు 33వ వచనం నుండి 34వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నూతన నిబంధనము చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొన్న నిబంధన ఇది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంచెదను, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడు తన పొరుగు వానికి దేవుని తెలుసుకొనమని బోధింపనక్కరలేదు. ఇది ప్రభువు వాక్కు. మనలను ఎవరు వేరు చేయగలరు? రెండో పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 35 మరియు 37వ వచనం నుంచి 39. సోదరులారా, దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకే సమర్పింప వెన్నదీయలేడు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చవేయుడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించును కదా. ఆయనచో శిక్ష విధించువారు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయిన జీవితముతో లేవనెత్తబడి దేవుని కుడి పక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, కష్టహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా విని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలైనా మన ప్రభువైన ఈ క్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, పైలోము కానీ, అధోలోకము కానీ, సృష్టిలో మరియు ఏదియు వేరు చేయగలరు కనుక నాకు నిశ్చయమే. ఇది ప్రభువు వాక్కు. యూదయ ప్రాంతమును ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షాంతము పరిచయులు ఆయన వద్దకు వచ్చి, భార్యను పరిరక్షించుట భర్తకు తగునా అని ప్రశ్నించింది.
అందుకు యేసు, మోషే నీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజించుటని మోషే ఆదేశించను అని వారు సమాధానం ఇచ్చారు. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ హేతు వలనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు అతుక్కుని ఉండను, వారిరువురు ఏక శరీరులై ఉండును. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. క్రీస్తునాథులందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనోజ్ మరియు గీత పవిత్రమైన ఘనమైనటువంటి వివాహ బంధం ద్వారా ఏకం కాబోతున్నారు. అటువంటి అపురూప కలయికకు మనందరం కూడా సాక్షులుగా ఉంటూ దేవుని యొక్క సమక్షంలో దేవుడు జతపరిచినటువంటి ఈ జంటను కలకాలము నిండు నూరేళ్లు దీవించాలని ప్రార్థిస్తున్నాము. ఈనాటి సువిశేషంలో మనం విని ఉన్నాము. దేవుడు స్త్రీ పురుషులను సృష్టించడంలోని అంతర్యము వారు తమ యొక్క తల్లిదండ్రులను విడనాడి వారి ఇరువులు హత్తుకొని ఉందురు. ఆ దేవుడు జతపరిచేటువంటి జంటను మానవుడు వేరు పరపరాదు అని ఈనాటి సువిశేషంలో చక్కగా వివరించడం జరిగింది. మరి ఆదర్శవంతమైన మరియు చక్కటి వైవాహిక బంధములకు కావలసినటువంటివి ఏమిటి? మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రేమ. ఏ బంధానికైనా పునాది ప్రేమని. మనం పూర్వ నిబంధనలో చూసినట్లయితే యాకోబు తాను చేసుకోబోయేటువంటి భార్య రాహేలు కొరకు వారి మామగారు ఒక చిన్న కఠినమైనటువంటి పరీక్ష పెడుతూ ఉన్నారు. నా బిడ్డలు ఇవ్వడానికి నీవు నా దగ్గర బానిసగా పని చేయాలి అని. అది 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 7 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు రాహేలును వివాహం చేసుకోవడానికి. మరి సువార్త ఆ యొక్క దివ్యగ్రంథ పఠనాలు చెప్తూ ఉన్నాయి, ఈ 7 సంవత్సరాలు కూడా అతనికి 7 దినములుగా అనిపించాయంట. ఎందుకు 7 సంవత్సరాలు అంటే, ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఆ విధంగా లెక్క పెడితే 7 సంవత్సరాలు అంటే సుదీర్ఘ కాలం. కానీ అతనికి 7 రోజులుగా అనిపించింది. కారణం తన మీద ఉన్నటువంటి ప్రేమ. అంటే ప్రేమ సమయాన్ని ఫలితాన్ని కూడా తగ్గిస్తుంది. మరి అటువంటి ప్రేమ వివాహంలో ప్రవేశించేటువంటి వారి మధ్య ఉన్నట్లయితే వారిలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు అని మనకు దివ్యగ్రంథ పఠనాలు తెలియజేస్తున్నాను. ఇక రెండవది, వివాహ బంధంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. మనము దివ్యగ్రంథ పఠనంలో చూసినట్లయితే తోబియా, సారా వివాహం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. మరి సారాను చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణిస్తున్నారు. కానీ ఇక్కడ ఇది దేవుడు చేసినటువంటి పని, దేవుడే వారిని జతపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వీరిరువురు వివాహం చేసుకున్న పిదప వారిరువురు కలయికకు ముందు ప్రార్థిస్తూ ఉన్నారు. మీరే మమ్మల్ని జతపరిచి ఉన్నారు, మమ్మల్ని కాచి కాపాడండి అని వేడుకుంటున్నారు. మేము శారీరక కోరిక వలన వాంఛ వలన ఈ వివాహంలోకి ప్రవేశించలేదు. మీరు సృష్టించినటువంటి ఈ కార్యము సాగించిన కొరకు మేము భార్యాభర్తలుగా ఉంటూ ఉన్నాము, మమ్మల్ని దీవించండి అని ప్రార్థిస్తున్నారు. దేవుడు వారిని మెండుగా ఆశీర్వదిస్తున్నారు. అంటే ఏ వివాహ బంధానికైనా కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. మరి ఫ్రాన్సిస్ పోప్ గారు ఒక సందర్భంలో రాస్తున్నారు, ఈ విధంగా వివాహం చేసుకున్నటువంటి వారి మధ్యలో కలతలు, గొడవలు, ఇబ్బందులు సహజం. ఇక్కడ ఎంతో మంది వివాహం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. మరి
మరి నాకు తెలిసి గొడవ పడకుండా భార్యాభర్తలు నాకు తెలిసి గొడవ ఉండకపోవచ్చు. అది అతిశయోక్తి కాదు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో, ఎందుకంటే మనందరం కూడా బలహీనంలో ఏదో ఒక సందర్భంలో అవతల వారిని ఒక మాట్లాడడం, లేకుంటే అవతల వారు చెప్పింది మనకు నచ్చకపోవడం, ఏదో ఒక సందర్భంలో ఆ యొక్క అపోహలు రావడం సహజము. కలతలు సహజము, గొడవలు సహజము, భేదాభిప్రాయాలు సహజము. కానీ వీటన్నిటికన్నా మిన్నైనది అందరినీ కలిపి ఉంచేది ప్రేమ. ఆ ప్రేమ భార్యాభర్తల మధ్య ఉన్నట్లయితే ఎటువంటి గొడవ వచ్చినా, ఎటువంటి కలత వచ్చినా, ఇబ్బంది తలెత్తినా, అది ఫైనాన్షియల్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, ఇంకేదైనా సమస్య వచ్చినా కానీ ఆ ప్రేమ వారిని కలిపి ఉంచుతుంది అనేది ఫ్రాన్సిస్ గారు చెప్తున్నారు. ఫ్రాన్సిస్ గారు మరి అటువంటి ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమ పుట్టాలి అంటే వారు దేవుడిలో ఐక్యం కావాలి. అంటే ప్రార్థన జీవితము ప్రతి వ్యక్తిని కూడా దేవుడికి దగ్గరగా చేస్తుంది. మన తోటి సహోదరి సహోదరులను ఎక్కువగా అర్థం చేసుకునే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. మరి ఈరోజు మనోజ్ గీత ప్రార్థనతోటి, అంటే ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా ఆ యొక్క వివాహ జీవితములకు అడుగులు వేస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో వాళ్ళు ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు భాషలు చేసుకుంటూ ఉన్నారు. కష్టంలోనూ, సుఖంలోనూ, వ్యాధిలోనూ, చిరకాలం మరణాంతం వరకు కూడా మేము కలిసిమెలిసి ఉంటామని మరి దేవుడు ఆ యొక్క వాగ్దానం దీవించబోతున్నారు. మరి దేవుడు వారు చేసుకునేటువంటి వాగ్దానాలను పరిపూర్ణం కావించడానికి మనందరి యొక్క ప్రార్థనా సహకారాలు ఎంతగానో అవసరం. మరి వారి ఇరువురు కూడా వ్యాధిలోనూ, సౌఖ్యంలోనూ, సుఖంలోనూ, ప్రాణాంత వరకు కూడా కలిసిమెలిసి ఉండాలని మనం ప్రత్యేకంగా దేవుని ఈరోజు ప్రార్థిస్తాం. మరి శ్రీసభలో మనం చూసినట్లయితే నూతన గ్రంథంలో ఈ యొక్క వివాహ బంధాన్ని క్రీస్తుకు శ్రీసభకు ఉన్నటువంటి బంధంగా పరిగణించబడుతుంది. యేసు క్రీస్తు శిరస్సు వంటి వాడు, శ్రీసభ దేహము వంటిది. మరి ఏ విధంగా అయితే యేసు ప్రభు శ్రీసభను అత్యంత అధికముగా ప్రేమించి తన ప్రాణములు శిలువపై తన రక్తమును ధారపోసి తన ప్రాణత్యాగం చేసి ఉన్నాడో, అదే విధంగా భర్త క్రీస్తును పోలి జీవించాలి. మనోజ్, యు ఆర్ ద హెడ్ అండ్ యు నీడ్ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ వైఫ్. ఇది ఈరోజు మనకు ఇచ్చేటువంటి సందేశం. క్రీస్తు తన స్త్రీ సభను ప్రేమించి తను త్యాగం చేసిన విధంగా భర్త తన భార్య కొరకు త్యాగం చేయాలి. మరి ఏ విధంగా అయితే దేహం స్త్రీ సభ ఆ యొక్క శిరస్సు ఆ యొక్క క్రీస్తుకు విధేయత చూపుతూ ఉందో, ఏ విధంగా అయితే తన ఆజ్ఞను అనుసరిస్తూ ఉందో, భార్య కూడా ఆ యొక్క భర్తకు విధేయత చూపించి అనుభవం ఉండాలి అని ఈరోజు ఈ యొక్క నూతన నిబంధనలో మనకు స్త్రీ సభ క్రీస్తుకు మధ్య ఉన్న బంధము వివాహ బంధమును పోలి ఉంది అని తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు మనం 2వ పట్టణంలో చదివి ఉన్నాము. ప్రేమ ఉన్నట్లయితే అది వారిని పరిపూర్ణం చేస్తుంది. మీలో ప్రేమ ఉన్నట్లయితే ఇక మిమ్మల్ని విడదీసేటువంటి శక్తి ఏది అని ప్రశ్నిస్తున్నారు పునీత పౌలు. మరి అటువంటి ప్రేమతో ఆ యొక్క వివాహ అంతస్తులో ప్రవేశించినట్లయితే ఎటువంటి మూడవ శక్తి కూడా మిమ్మల్ని వేరుపరపదు. మరి అటువంటి ప్రేమ మీరు కలిగి ఉన్నారని ఈరోజు ప్రశ్నించుకోవాలి. కొద్దిసేపట్లో గురువు మిమ్మల్ని ప్రశ్నించబోతున్నారు. మీ ఇరువురు ఒకరినొకరు సమ్మతంగా ఈ యొక్క వివాహ అంతస్తులో ప్రవేశించబోతూ ఉన్నారా అని. మరి ప్రేమ ప్రార్థన శక్తితోటి ఈ యొక్క వివాహ అంతస్తులో ప్రవేశిస్తామని మీరు వాసన చేసుకోవాలి, దేవునికి వాగ్దానం చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడు, ప్రపంచంలో 4 అత్యంత కష్టమైన పనులు ఉన్నాయన్న. ఎవరికో తెలుసా? ఒకటి చీమకి లిప్స్టిక్ వేయడం. ఎవరు వేయగలుగుతారా? చీమకి లిప్స్టిక్ వేయచ్చా? ఎవరైనా? సో అత్యంత కష్టమైన పని ప్రపంచంలో చీమకి లిప్స్టిక్ వేయడం. రెండవది దోమకి సూది వేయడం. దోమ ఫస్ట్ దొరకదు, దాన్ని సూదేస్తే చచ్చిపోతుంది. సో సూది వేయడం చాలా కష్టం. మూడవది ఏనుగులు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం. భారీ కాయంతో ఉంటారు ఏనుగు, దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే మనం తెచ్చిపోతాం. సో దాన్ని కూడా చాలా కష్టమైన పని. 4వ పని అత్యంత కష్టమైనది. చెప్తారు ఎవరైనా? చెప్పండి. ఎవరైనా పెళ్లి స్కూల్ ఉన్నారు చాలా మంది. సంసారం ఏదమ్మా? భార్యకి నచ్చజెప్పడం చాలా కష్టమైన పని. ఏదైనా చేయొచ్చు, కానీ మనం ఒకటి చెప్తే భార్య
గుణం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. దెర్ ఇస్ నో సుపీరియర్, దెర్ ఇస్ నో ఇన్ఫీరియర్. ఇద్దరు కూడా ఈక్వల్. దేవుడు స్త్రీ పురుషులను, ఈరోజు మన చదువుతున్న స్త్రీ పురుషులను సృష్టించడంలోనే దేవుడు ఆనాడే ఆ యొక్క వివాహ అంతస్తుకు పునాది చేశాడు. అంటే అక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడు ఆ బంధము చాలా చక్కగా ఉంటుంది అని మనకు వివరించడం జరుగుతుంది. నేను ఒక పుస్తకంలో చదివినాను, ఆడవాళ్ళను చూస్తూ ఉన్నాను, చాలా చక్కటి ఆభరణాలు వేసుకొని ఉంటూ ఉంటారు చాలా వరకు. సో ఆడపిల్లల కంటే ముక్కు మీద కోపం ఎక్కువ ఉంటుందంట, అందుకే ముక్కు కూడా వేస్తారంట. అది చూసినప్పుడు కోపం తగ్గుతుందేమో అని. రెండోది, ప్రతి దానికి కూడా కయ్యానికి కాలు దూకుతాడు. అది వాటర్ కాడ కావచ్చు, లేకపోతే బట్టలు రాసిన దగ్గర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతి దానికి హస్బెండ్ కూడా ప్రేరేపిస్తారు, నువ్వు పోయి మాట్లాడుకో, పోయి కూడా పక్కకి వెళ్తాడు అంటే ప్రతి దానికి కయ్యానికి కాలు దూకుంటాడు. అందుకే కానీ ఏం వేస్తారు, మెట్టలు వేస్తారు అన్నమాట. సో చెప్పుడు మాటలు ఎక్కువ వింటారు. పక్కన కాబట్టి మీ ఆయన ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నాడు అది వినదు, కానీ చెప్తారు పక్కన భార్యకి, మీ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, లేట్ వస్తున్నాడు, రోజు ఈ దాంట్లో వచ్చాడు, ఈరోజు ఆ దాంట్లో వచ్చాడు. సో ఇటువంటి కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉంటారు. సో భార్య తొందరగా చెప్పుడు మాటలు వింటారట. అందుకే ఆ చెవులకు ఏం వేస్తారు, చెవు పోగలేస్తారు. కనీసం అదన్నా గుర్తు చేస్తారు, ఇట్లాంటి చెప్పుడు మాట వినకూడదు. తర్వాత గాలి శబ్దమైనా వినపడుతుంది, కానీ కొన్నిసార్లు ఆటో నడిచి వస్తుంటే వినపడతారు. ఆటో వచ్చి ఇక్కడ భర్త ఏం చేస్తుందా, ఫోన్ ఏం చూస్తుందా అని. అందుకే కాళ్ళకి ఏం చేశారు, గజ్జలు. ఆ శబ్దం వినక భర్త కొంచెం అలర్ట్ అయిపోతాడని. సో కానీ భార్యకి భర్త భార్యను అర్థం చేసుకోవడానికి, ఆ వస్తుంది తెలుసుకోవడానికి, ఆ కంట్రోల్ కాకుండా ఉండడానికి ఇన్ని ఆభరణాలు కావాలి. కానీ భర్త అణిగి మణిగి ఉండడానికి ఒకే ఒక ఆభరణం, ఏంటది, భార్య. పెళ్లి చేసుకునే చాలు భర్త కంట్రోల్లోకి వచ్చేస్తాడు. సో గీత ఆభరణాలు పెట్టుకుంటేనే భర్తకు అర్థమవుతుందేమో, కానీ భర్త గీత పక్కన ఉంటే చాలు అదే గొప్ప ఆభరణం. మనోజ్ కంట్రోల్లో ఉంటాడు. ఇప్పటివరకు తను జీవించినటువంటి విధానం వేరు, ఇక ముందు జీవించాల్సినటువంటి విధానం వేరు. ఈ ఇరువురు రెండు కుటుంబాల నుంచి వస్తున్నారు, డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. సో రెండు డిఫరెంట్ కల్చర్స్. తను పెరిగినటువంటి వాతావరణం, గీత పెరిగిన వాతావరణం, తన బంధువర్గం, తన యొక్క కుటుంబ నేపథ్యం, తను అంటే చూసినటువంటి జీవిత విధానం వేరు కావచ్చు. అదేవిధంగా మనోజ్ తన యొక్క తల్లిదండ్రులు, తన కుటుంబ నేపథ్యం, తన బంధువర్గం, తను చూసినటువంటి కుటుంబ వాతావరణం వేరు కావచ్చు. కానీ ఇక ముందు వీరిరువురు ఏకమవుతూ ఉన్నారు. ఇక ముందు నుంచి వీరిరువురు అర్థం చేసుకోవాలి. వీరికి ఒక కుటుంబంగా ఏర్పడబోతుంది. వీరు కలిగేటువంటి దేవుని అనుగ్రహం వల్ల కలిగేటువంటి సంతానానికి ఎటువంటి మార్గదర్శకంగా, ఎటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము ఇవ్వబోతున్నారు అనేది వీరిరువురు చర్చించుకొని దేవుని అనుగ్రహం వల్ల ఒక మంచి కుటుంబంగా ఏర్పడాలి అని మనందరం కూడా ప్రార్థించాలి. అయితే ఒకసారి నేను చిన్న పుస్తకంలో చదివాను. సో భార్యాభర్తల బంధం గురించి ఆ యొక్క అందులో వివరిస్తూ ఉన్నారు. ఒకసారి విడాకుల సమస్య గురించి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్న ఒక భార్యని భర్త విడాకులు ఇవ్వచ్చా, లేకుంటే భర్తకు భార్య విడాకులు ఇవ్వచ్చా అని. యేసుప్రభు ఏం చెప్తున్నారు, నీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇప్పుడు ఆదేశించదు, కానీ సృష్టి ఆరంభం నుంచి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నారు. ఈ హేతు వలనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉండును. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపడతారు. అంటే నేను ఈరోజు వైవాహిక అంతస్తులో ప్రవేశిస్తున్న మనోజ్ గీతా కంటే వారు స్థిరపడుతున్న ఈ సందర్భంలో ఈ వివాహాన్ని ఆశీర్వదించే అనుగ్రహాన్ని సరే మనోజ్ ద్వారా వారి తల్లిదండ్రులకు తెలియపరుస్తూ ఈ యొక్క వివాహాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున ఒక్కొక్కరు సాక్ష్యం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరిష్టకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాలుగా ఆశీర్వదించు
చేస్తున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారి ఇదివరకే మిమ్మల్ని పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసూలుతున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలు నెరవేర్చుకు వారు తగిన శక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీ ఉద్దేశంలో తెలుసుకున్నకు ఈ పవిత్ర సంఘం యొక్క మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మనోజ్, గీత, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహ మాటకు వచ్చి ఉన్నారా? వచ్చి జీవిత కాలమంతయు ఒకరుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దేవుడు తిరుసవ సత్యములను అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. మీరు వివాహ గ్రంథంలో అంతస్తులో ప్రవేశింప అంగీకరిస్తున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయుడు. రాగ వందనాదం గీత అయిన నిన్ను భార్యగా చేకూరుచున్నాను. వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా అందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. వందనాలు గీత అయిన నేను, రాగల మనోజ్ అయిన నిన్ను భర్తగా చేకూరుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతిని వెల్లడి చేస్తే ఏడిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుష్యులు వేరుపరపకుండుగాక. ఆమేన్. క్రీస్తు నాథుని సమాధానమందు జీవింతురుగాక. గీత నా ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. పితా నీ ప్రేమ బంధములకు గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ధరించును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుగాక.
నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలం వర్ధిల్లునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పాపరహిత, సర్వశక్తి అనంత సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నిర్వాహ ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగా రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితములైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడును గాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయంతో వివాహములోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానము వారు పొందు నూతన జన్మ ద్వారా శ్రీ సమాభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల ప్రీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారితో కలిసి మేము నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా నీ కుమారుడు మా ప్రభువైన కొరకు నీ నామమున విమలమైన బలి అర్పించుటకై ప్రభువు వెలచుచున్నాము. కావున ఈ నామము పవిత్ర
పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షుల మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహించే సాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని సత్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయని శ్రీసమును మీ సేవకుడకు మా దేవ జగద్గురువును మా కులాంతోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నాలుగు దశల చెందిన ఈ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఎందు లోకమైన వారందరినీ దైవ మీ రాజ్యంలో చేసుకున్నాము. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్య ఆనందము పొందుతున్న కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపా సాహసిద్దాము. కూడా పావన పిత మానవుని మీ కోరికగా చేస్తుంది. సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పంలో వ్యక్తం చేయటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధువులందు ఐక్యపరచుతుంది. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయ ఉద్దేశించబడిన ఒడంబడికను సూచించను. సకాలమున వీరు విశ్వాసులను జ్ఞాన వివాహమునందు ఐక్యపరచుతుంది. జీవాలను కుమ్మరించండి. ఈయన ద్వారా ఈ దంపతులు వారు పొందు ఈ దివ్య సంస్కారంలో తమను ఒకరినొకరు ప్రేమకారుగా సమర్పించుకుందరు కాక. ఈ దంపతులు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనచ్చు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవిందురు కాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారం పెంచుతూ వారిని మోక్షవాసులతో చేర్చకు ఎరిగి తోడ్పడండి. ఇతడు ప్రామాణికుడైన భర్తగా నుండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించుచు తన బాధ్యతను నెరవేర్చుగాక. పావన పిత, మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య వెలుగు వచ్చకు ఆశిస్తున్న ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో కాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. కేవలం కథోలికులు మాత్రమే దివ్య ప్రసాదమును స్వీకరించడానికి ముందుకు రండి. మిగిలిన వారు మీ యొక్క స్థలంలోని కూర్చొని